ఒకసారి ఒక రాజుగారి దగ్గరకు ముగ్గురు వ్యక్తులు మంత్రి పదవి కోసం వచ్చారు. వారి ముగ్గురిని చాలా విషయాలలో పరీక్షించుగా ముగ్గురు మంచి నైపుణ్యం ఉన్నవారు. దానితో రాజుకి ఎవరిని ఎంచుకోవాలో కష్టతరమైంది. అప్పుడు రాజు ముగ్గురికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటంటే ముగ్గురికి 3 బుట్టలు ఇచ్చి వారు అడవిలోకి వెళ్లి మంచి పళ్లను సేకరించాలని. తరువాత ముగ్గురు 3 బుట్టలు తీసుకుని అడవిలోకి వేరువేరు మార్గాల్లో వెళ్లారు. మొదటివాడికి కష్టతరమైన రకరకాల చెట్లు ఎక్కి మంచి పండ్లను కోసి తన బుట్టలో వేసుకున్నాడు. రెండవ వాడికి మంచి పండ్ల కలిగిన చెట్లు కనిపించినా చెట్టు ఎక్కి కోయడం ఇష్టం లేక సరిగా పరిపక్వత రాని చేతికి అందిన పండ్లను కోసి ఇంకా మరికొన్ని కింద పడిన వాటిని ఏరాడు. అలా తన బుట్టని పండ్లతో నింపాడు. ఇక మూడవ వాడికి మంచి పండ్లున్న చెట్లు కనిపించినా చెట్ల నుంచి పండ్లను కోయడం కష్టతరమనిపించి కేవలం కింద పడిన పండ్లను మాత్రమే ఏరియవి తన బుట్టలలో వేసుకున్నాడు. తర్వాత ఆ ముగ్గురు పండ్లతో ఉన్న బుట్టలతో రాజుగారి దగ్గరకు వచ్చారు. రాజు ఆ ముగ్గురికి 3 గదులు ఇచ్చి ఆ పండ్లు తింటూ 15 రోజులు ఆ గదిలో ఉండవలసిందిగా చెప్పాడు. ఆ ముగ్గురు వారి పండ్ల బుట్టతో 3 గదులలోకి వెళ్లారు. మొదటి గదిలో ఉన్నవాడు కష్టపడి చెట్లు ఎక్కి తాజా పండ్లను సేకరించడం వలన ఆ పండ్లు తింటూ 15 రోజులు ఆరోగ్యంగా కాలం గడిపాడు. రెండవ గదిలో ఉన్నవాడు చేతికి అందిన పండ్లను కోసి ఇంకా కింద పడిన పండ్లను సేకరించడం వలన అవి తిని కొంత అనారోగ్యానికి పాలై 10 రోజులు మాత్రమే ఉన్నాడు. మూడవ గదిలో ఉన్నవాడు కష్టపడకుండా పూర్తిగా కింద పడిన పండ్లను మాత్రమే సేకరించడం వలన అవి త్వరగా కుళ్ళిపోయాయి. ఆ పండ్లు కుళ్ళిపోవడం వలన ఆహారం లేక కేవలం 5 రోజులు మాత్రమే మూడవవాడు జీవించగలిగాడు. కర్మ అంటే పని అని అర్థం. ప్రతి కర్మకి తగిన ఫలితం ఉంటుంది. అది శారీరక శ్రమకైనా మానసిక ఆలోచనకైనా ఈ కథలో ముగ్గురికి పండ్లు సేకరించడంలో పడిన కష్టానికి తగిన ఫలితం ఏ విధంగా దక్కిందో తెలుస్తుంది. సాధారణంగా మన జీవితంలో ప్రతి పనికి ఆలోచనకి తగిన ఫలితం ఉంటుంది. మంచి కర్మలు మంచి ఫలితాలను, చెడు కర్మలు చెడ్డ ఫలితాలను ఇస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది.